పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బరి తెగించారు. కోలగొట్లలో వైఎస్ఆర్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్యను పొలంలో జేసీబీలతో తవ్వకాలు జరిపి మట్టిని తరలిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి తవ్వకాలను మొదలుపెట్టారు. టీడీపీ నేతల బెదిరింపులతో అధికారులు కూడా చేతులెత్తేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని నాసరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా టీడీపీ నేతల బెదిరింపులతో నాసరయ్య ఊరికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు నాసరయ్య. నా పేరు కన్నెబోయిన నాసరయ్య. మా చేను 2 ఎకరాల 30 సెంట్లు అండి. అయితే 3 నెలల కింద మట్టి తీసుకెళ్లారు. ఇయ్యాలో ఫోన్ చేస్తే గని రమేష్, పేరుబాని మన్నయ్య, ఏసుబాయి నాసరయ్య వాళ్ళు ముగ్గురు పెట్టమంటే పెట్టినామని అన్నారు. కాబట్టి వాళ్ళ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయొద్దు, గని రమేష్ నాకు ఫోన్ చేద్దాం అన్నాడు. ఎమ్మెల్యే పెట్టమంటే పెట్టినామన్నాడు బెమ్మారెడ్డి. అందుకని కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మేము ఊళ్ళో గొడవలు ఎందుకు ఏమవుతుందని మేము ఎదురుకి వెళ్ళి వచ్చామండి. మా చేను శుభ్రంగా 3 నెలల కింద నా 2 కొక్కిలేర్లు వచ్చాయి. మట్టి తీసుకెళ్లారు టిప్పర్లతో. మళ్ళా రాత్రి ఒక 10 ట్రాక్టర్లు కొక్కిలేను వచ్చి మట్టి తీసుకెళ్ళాయి. అవి ఊరికి చెప్పినా ఎవరు స్పందించట్లేదు. ఎంఆర్ఓ గారు చెప్పాము, ఎంఆర్ఓ గారు స్పందించట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి పోవాలి? ఎవరికి అడిగిపోయినా ఎవరు స్పందించట్లేదు. ఇట్లా స్పందించిపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం మా కుటుంబం మొత్తం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. మాచర్లలో తెలుగుదేశం నాయకుల అరాచకం పరాకాష్ఠకు చేరుకుంది. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం కోలగొట్టలో కన్నెబోయిన నరసయ్య ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈయనకి 2 ఎకరాల 30 సెంట్లు ఆ గ్రామంలో పొలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇతన్ని టార్గెట్ చేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలి అంటూ తరచూ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవడంతో ఎందుకు వివాదాలన్నీ నరసయ్య ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆయనతో పాటుగా మరో 10 కుటుంబాలు కూడా ఊరు వదిలేసి వెళ్లిపోయాయి. అయితే కనీసం ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి కూడా తెలుగుదేశం నాయకులు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో పూర్తిగా పొలాలన్నీ బీడు పెట్టి ఇల్లు సామాన్లు అన్ని వదిలేసి పక్క గ్రామానికి వెళ్ళి ఉంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన గన్నె రమేష్, ఏసుబోయిన నారసయ్య, మన్నయ్య ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారసయ్య పొలంలో 3 నెలల క్రితం పెద్ద గుంట తవ్వారు. ఆ గుంట ద్వారా వచ్చిన మట్టిని అమ్మేసుకోవడం జరిగింది. మళ్ళీ 2 రోజుల నుంచి ప్రొక్లైనర్లు పెద్ద ట్రాక్టర్లు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి ఆ గుంట తవ్వి పొలంలో మట్టి అమ్ముకుంటూ ఉన్నారు. అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం నుంచి మరీ బరి తెగించారు. పెద్ద లారీలు ట్రాక్టర్లతో మట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలంలో మట్టి తవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం మాది, బాగా ఇష్టం వచ్చేది చేసుకుంటాం, మేము అధికారంలోకి ఉన్నాము, కలెక్టర్ గాని లేకపోతే ఎస్పీ గాని మమ్మల్ని ఆపే దమ్ము అయితే ఎవరికి లేదు అంటూ బహిరంగంగానే సవాల్ చేస్తూ పొలంలో మట్టి అంతా తోడేస్తూ ఉన్నారు. పూర్తిగా లారీలతోనూ ట్రాక్టర్లతోనూ తోడేస్తూ ఉన్నారు. మరోవైపు బాధితుడు నారసయ్య మాత్రం కలెక్టర్ ఎస్పీకి వేడుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా తమ పొలాన్ని కాపాడండి, తమ కుటుంబాన్ని కాపాడండి, తెలుగుదేశం నాయకులు రాక్షసుల్లో పడి మట్టి అమ్ముకుంటూ ఉన్నారు. కలెక్టర్ ఎస్పీని కూడా లెక్క చేయే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వెంటనే ఆ తవ్వకాలను ఆపేసి మట్టి అమ్మకాలను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. రైట్, థాంక్యూ అశోక్.